హలో అందరికీ వెల్కమ్ టు మై డే 1 ఆఫ్ సింగపూర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మన ఫస్ట్ డే ఎలా ఉండబోతుందో చూడాలి. నిన్నైతే మొత్తం జర్నీ అండ్ రెస్ట్ అయిపోయింది. సో ఈరోజు డే 1 స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. అండ్ ముందుగా చెప్పినట్టు మీకు చెప్పాను కదా, ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా బాగా పాటిస్తున్నారు. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. మంచి డిసిప్లిన్ ఉంది. హోటల్ నుంచి బయటకు వచ్చి మేము ఇలా రోడ్ క్రాస్ చేస్తామన్నమాట. రోడ్ క్రాస్ చేసి రైట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే మేము వెళ్ళేది గుడికి వెళ్తున్నాము. లిటిల్ ఇండియాలో ఉంది. ఎందుకు అంటే ఈరోజు దివాళీ ఇక్కడ జరుపుకుంటున్నారు. హోటల్ నుంచి అయితే రోడ్ క్రాస్ చేసుకుని ఇలా రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక ముందుకైతే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే లిటిల్ ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాము. లిటిల్ ఇండియాలో ఫస్ట్ అయితే గుడికి అయితే వెళ్ళిపోదాం. ఆ తర్వాత అయితే మేము లంచ్ అయితే చేయాలి. మార్నింగ్ ప్లాన్ అయితే ఇదే. నెక్స్ట్ ఏమేమి ఉంటాయో మీరు ముందు ముందు చూసారా, అక్కడ ఎవరు ఏమీ లేకపోయినా కూడా అసలు క్రాస్ అయితే చేయట్లేదు. ఎందుకంటే అక్కడ రెడ్ ఉంది కాబట్టి. ఇప్పుడైతే క్రాస్ చేసి అయితే వచ్చేసాం. ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, నడక మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ మినిమం 10 కిలోమీటర్స్ అయితే మినిమం నడుస్తారు. కంఫర్టబుల్ షూస్లో మాత్రం రండి, అదైతేనే బెస్ట్. నడవగలము ఎక్కువసేపు. ఫస్ట్ ఫారిన్ ట్రిప్ కదా, ఈ బిల్డింగ్స్ ఈ నీట్నెస్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇలాంటి కంట్రీస్లో ఇంటర్నేషనల్ ట్రిప్ పెట్టుకుంటే బాగుంటుంది. మంచి ఫీల్. మళ్ళీ తర్వాత వెళ్తామో లేదు కదా. నేనైతే అందుకే మంచిగా ఫస్ట్ సింగపూర్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ అదిగోండి అదే గుడి, శ్రీ వీరకాళి అమ్మన్ టెంపుల్. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. అక్కడ అందరూ చూడండి, అందరూ రోడ్ క్రాస్ చేద్దామని ఆగారు. సిగ్నల్ పడగానే అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే పడిందండి, వెళ్ళిపోతున్నాము. చాలామంది జనాలు ఉన్నారు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ దివాళీ. ఈసారి మేము మా దివాళీ సింగపూర్లో చేసుకుంటున్నాం. జనాలు ఎక్కువ ఉండేసరికి కొంచెం పెంచారు. ఆ బిల్డింగ్స్ లోపల నుంచి అయితే దర్శనం చేసుకున్నట్టు అదంతా తిరిగి రమ్మన్నారు గుడి లోపలికి. సో మనం అదే వేలో అయితే వెళ్తున్నాము. చాలా పెద్ద లైన్ ఉంది, చాలా జనాలు వచ్చారు ఈరోజు. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ లోపలికి వెళ్తే వెళ్ళిపోదాము. ఇదే అండి లోపలికి. నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. చెప్పాను కదా, అక్కడ ఉండనివ్వట్లేదు. వెంటనే వెళ్ళండి దర్శనం చేసుకోండి అని చెప్పైతే అంటున్నారు. సో నాకు టైం లేక ఎంత తీయాలో అంత అయితే తీయగలిగాను వీడియో. ఒకప్పుడు ఇక్కడికి మన ఇండియన్స్ని తీసుకొచ్చేవాళ్ళు కదా సర్వెంట్స్ కింద. సో అలా మన తమిళ వాళ్ళని అయితే తీసుకొచ్చారు. చాలామంది ఇక్కడ తమిళియన్సే ఉంటారు. వాళ్ళు మొక్కడానికి దేవుడు ఉండాలని చెప్పి ఆ రోజుల్లో అయితే కట్టుకున్నారంట. సో అదే ఈ గుడి. చాలా మంచిగా కట్టారు. అసలు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. మాకు కూడా చాలా కష్టమైంది ఈ మధ్యలో వీడియో తీయాలంటే. ఇక బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇక బయటకు వచ్చాక కొంచెం ఊపిరాడింది, అంత హాయిగా ఉంది. అండ్ ఇక్కడ దివాళీ సందర్భంగా మనకి ప్రసాదాలు అయితే ఇక్కడ ఇస్తున్నారు. అదిగోండి ఆ వైట్ బాక్స్లో ఇస్తున్నారు, మంచిగా కవర్ చేసి. అందులో నేను ఏముందని చూసేసరికి పరమాన్నం అయితే ఉండేది. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 11:30 అలా అయింది. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ కంటే లంచ్ చేసేయడం బెటర్. అటు ఇటు కాకుండా బ్రంచ్లో అయిపోద్ది అని చెప్పి ఇక లంచే చెప్పేసాము. ఇదండి మాకు లంచ్లో ఇలా ఇచ్చారు. మేమైతే మీల్స్ చెప్పుకున్నాము, కొంచెం ఫిల్లింగ్గా ఉంటుందని చెప్పి. అండ్ టేస్ట్ వరకు వస్తే చాలా అడ్జస్ట్ అవ్వాలి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక తినేసి అయితే బయలుదేరిపోదాము. ఇక తినేసాక లిటిల్ ఇండియా స్టేషన్ నుంచి ఎంఆర్టీ ఎక్కేసి డైరెక్ట్గా మెరీనా బే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకి ఇలా రాగానే అది మాల్ లోపల ఉంటుందండి. మనం పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఈ లోపల చూడండి ఎంత బాగుంది. అండ్ కింద కూడా చూసారా, అక్కడ బోటింగ్, మాల్ లోపల బోటింగ్ అండి. ఇది మాత్రం నాకు చాలా కొత్తగా అనిపించింది. మేబీ కాస్ట్లీ ఉండొచ్చు ఆ బోటింగ్ చేయాలంటే. మేమైతే కాస్ట్ ఏం అడగలేదు, మాల్ లోపల కదా, లాస్ట్లో తర్వాత ఎప్పుడైనా టైం ఉంటే చూడొచ్చు అని చెప్పి ఇక బయటకైతే వచ్చేసాము అదే మాల్ నుంచి. అసలు ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, మొత్తం చెట్లతో. ఆ తర్వాత ఇక్కడ ముందుకెళ్తూ ఉంటే మనకైతే చెరువు వస్తుంది. ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్, చూపిస్తాను ముందుకెళ్ళాక ఏముంటుందో అక్కడ. ఇటు చూడండి ఎంత బాగుందో కదా.
బ్యాక్ సైడ్ ఉన్నది చూసారా, అదే అండి మెరీనా బే శాండ్స్ హోటల్ అండ్ అబ్జర్వేషన్ డెక్ కూడా. అండ్ సింగపూర్ అని నొక్కితే గూగుల్‌లో చూడండి తప్పకుండా ఇదైతే చూపిస్తారు, మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ అయితే. ఇక్కడైతే మేము చాలా సేపు టైమ్ స్పెండ్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ జనాలు కొంచెం తక్కువ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది మధ్యాహ్నం కదా, ఎండ కొంచెం బాగా కొట్టేది. అండ్ ఇప్పుడైతే మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఆ మ్యూజియం ముందైతే ఇక్కడ మంచిగా పాండ్ పెట్టారు, లోటస్ పాండ్. ఎంత బాగుందంటే మొత్తం లోటస్తో అయితే పెట్టారనమాట. చాలా బాగుండేది చూడ్డానికైతే. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. వెల్ మెయింటైన్డ్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాసేపు అయితే మేము అలా వాటినే చూస్తున్నాము, చాలా ముద్దుగా ఉండేవి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. అదే అండి ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియం ఎంట్రన్స్ అయితే. దాని లోపల నుంచి అయితే వెళ్ళిపోవాలి మనము. అక్కడ మా ఆయన చూడండి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఫోటోలు దిగి మెల్లగా వస్తున్నాము. ఇక లోపలికి వెళ్ళిపోయాక మనకి ఇలా లిఫ్ట్ అయితే వచ్చింది. లిఫ్ట్లో ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది, సో వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ లిఫ్ట్ కోసం అయితే. ఇక పక్క లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది, దాని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక పైకైతే వచ్చేసాము. పైకి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తే మేము వెళ్ళాల్సింది ఇక్కడికి కాదు, ఇంకా 4th ఫ్లోర్ అంట. అయితే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక మేము దిగాల్సిన ఫ్లోర్ అయితే వచ్చేసింది, లోపలికి అయితే వెళ్ళిపోదాము. అదిగోండి, మంచి గ్రీనరీతో బాగా డెకరేట్ చేశారు. అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అంట. అక్కడైతే మనము మన టికెట్స్ అయితే చూపించాలి, ముందే బుక్ చేసుకోవాలి దేనికైనా. ఇక్కడైతే మంచి ఫోటో స్పాట్ ఉండేది, అలా మెల్లగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాం ఈలోపు. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసామండి. లోపలైతే వీడియో అలౌడ్ లేదు, వీడియో తీయకూడదని చెప్పారు. సో అందుకని వీడియో అయితే ఏం తీయలేదు, మేము నార్మల్గా అయితే చూసి వచ్చేసాం. లోపల వచ్చి ఏం లేదు, పెయింటింగ్స్ అండి, చాలా బాగా పెయింట్ చేసి ఉన్నాయి. పెయింటింగ్స్తో పాటు కొన్ని మంచి డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని. అది చెప్పడం అయితే నాకు రాదు, కానీ చాలా బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ మళ్ళీ మనము ఈ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, అందరూ గుంపుగా ఉంటే ఏముందో అని చూసారు. ఇలా వాటర్ అయితే వచ్చి పడుతున్నాయి. ఆ బిల్డింగ్ అక్కడ క్లీన్ చేస్తున్నారండి, కానీ దూరం నుంచి చూస్తే ఏదో చీమలు వెళ్తున్నట్టే ఉన్నాయి, అంత చిన్నగా ఉండేది. చూసారా, నేను జూమ్ చేసింది ఎంత దూరంలో ఉంది ఆ బిల్డింగ్. మాకైతే నడిచి నడిచి బాగా ఓపిక అయిపోయేది. ఇక కూర్చుని పోయేవాళ్ళము అక్కడే ఏదో ఒక ప్లేస్ దగ్గర, మళ్ళీ నడిచేవాళ్ళము. ఇక్కడ ప్లేస్కి వచ్చాక చూడండి, మెరీనా బే శాండ్స్ ఇంకో యాంగిల్ నుంచి చాలా బాగా అనిపించింది. ఈ మెరీనా బే శాండ్స్ ఏరియాలో మాత్రం మనం ఒక్కొక్క యాంగిల్ నుంచి సేమ్ వాటినే చూస్తాం, కానీ యాంగిల్స్ మార్చుతామంటే మనం కొంచెం ముందుకెళ్ళగానే ఈ మరియన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, ది హార్ట్ ఆఫ్ సింగపూర్. అండ్ సింగపూర్ అని క్లిక్ చేయగానే మనకి ఇదే సింబల్ కనిపిస్తుంది కదా. నేను వర్టికల్గా వీడియో తీయడం అయితే మర్చిపోయానండి, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోస్తో. ఇప్పుడు మనం మంచి ఒక ప్లేస్ని అయితే చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో మాత్రం నాకు మంచి ఒక లైవ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది, సో ఇక్కడ కాసేపు ఆగామన్నమాట.
పాట విని నాకైతే డాన్స్ చేయాలనిపించింది. ఇంకా అందుకే చేసేసాను. ప్రెజెంట్ అయితే మనము చూసారు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా! అదే ఫ్లైయర్ అయితే వెక్కబోతున్నాము. దానికోసం మనం టైమ్ క్యాప్సూల్‌కి అయితే వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. లోపలికైతే వెళ్ళిపోదాము. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. చూద్దాం లోపల ఎలా ఉంటుందో. లోపల వెళ్ళంగానే మనకి ఇలాగా చూపిస్తున్నారు. ఇక స్కాన్ చేయమన్నారంటే స్కాన్ అయితే చేసేసాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. చూసేయండి. ఇలా ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. నేను కొంచెమే చూపిస్తున్నాను. You might be wondering, where exactly are we? Well, this isn't just a station, it's a time machine. I'm your guide, R65. I've travelled across galaxies to visit the island they call the Little Red Dot. Hey, that's what they call me too. లోపలికి వెళ్ళాక సింగపూర్ హిస్టరీ అయితే చూపించారు. సింగపూర్ అనే పేరు ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏమేమి జరిగాయి అన్నీ అయితే ఇందులో ఉండేది. అండ్ ఆ వీడియో వచ్చి నా ముందే కాదండి, నా కాళ్ళ కింద వరకు ఉండేది. చూడండి నీళ్లు వెళ్తున్నట్టు అండ్ అలా మంచిగా ఉండేది. ఫీల్ అయితే బాగుండేది. ఆ తర్వాత ఇక్కడ ఒక బుక్ లాగా ఇచ్చారు. ఏదో అలా అంటే రావట్లేదు, జస్ట్ అది కంప్లీట్ అయ్యాకే వస్తుంది. బట్ ఫీల్ బాగుండేది ఇలా అన్నప్పుడు పేజ్ తిరిగితే. ఇక్కడ కూడా మొత్తం హిస్టరీయే ఉండేదండి దీంట్లో కూడా. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మాత్రం ఒక ఫన్నీ పార్ట్. మనం నిజంగానే నీటిలో వెళ్తున్నట్టు భలే అనిపించేది. నడిచే కొద్దీ ఆ బబుల్స్ లాగా రావడము. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మేమైతే ముగ్గురం కలిసి ఇలా అయితే గేమ్స్ లాగా ఆడుకున్నాం అనమాట. మంచి ఫన్నీగా ఉండేది. ఇప్పుడైతే ఏకంగా డ్యాన్స్ చేసేస్తున్నాము. ఈ చేపల్లాగా మన ముందు వెనక వెళ్తుంటే భలే అనిపించేది. ఇదొక డిఫరెంట్ వరల్డ్ అన్న ఫీల్ అయితే వచ్చింది. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఈవెన్ అక్కడ వర్షం పడుతుంటే నిజంగా ఉరుములు పడుతున్నట్టు, వస్తున్నట్టు అలా బాగా ఇచ్చారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా సింగపూర్ వచ్చినప్పుడు పక్కా రండి దీనికి. ఇంకా అవ్వలేదు. ద జర్నీ కంటిన్యూస్ అంట. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇలా బయట నుంచి పైకైతే వెళ్ళాలి. ఇక పైన ఏముందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాము. సేమ్ ఇక్కడ కూడా టైం క్యాప్సూల్ బై సింగపూర్ ఫ్లైయర్ అయితే రాసింది. లోపలికి అయితే వెళ్ళిపోదాం ఏముంటుందో. ఇక్కడ మంచిగా ఫ్రేమ్ లాగా అయితే ఇచ్చారు. మంచి ఆర్ట్ ఉందండి. ఫొటోస్ తీసుకోవాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాక చూద్దాం మెల్లగా ఏమేమి ఉంటాయో. ఇక్కడ కూడా సేమ్ మనం కింద చూసినట్టే, కాకపోతే ఇక్కడ స్పార్కిల్స్ ఇది కూడా భలే ఉండేది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ. కింద వేసిన డ్యాన్సే మళ్ళీ ఇంకొకసారి వేస్తాం, కాకపోతే డిఫరెంట్గా వేస్తాం అంతే. ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. మాకైతే బాగా నచ్చింది ఇది మెయిన్గా. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే మనం ఫ్లైయర్కి వెళ్ళిపోతున్నాం. ఫ్లైయర్కి అయితే ఇలాగ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. అండ్ ఈ ఫ్లైయర్లో వచ్చి 28 క్యాప్సూల్స్ ఉంటాయంట. అండ్ 28 మినిట్స్ వెళ్తుంది ఇది. అంటే మనకు ఒక్క రైడ్ 28 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. అదే అండి క్యాప్సూల్. మన ఛాన్స్ వచ్చినప్పుడు మనల్ని అయితే లోపలికి వెళ్ళమంటారు. ఆల్రెడీ వెళ్తుంది కదా. ఇక్కడ లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక ఇప్పుడైతే ఓపెన్ చేశారు. మనమే ఎక్కేయాలి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలైతే ఇలా ఉందండి. ఈ ఫ్లైయర్ అయితే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. మనకి 360 డిగ్రీ వ్యూస్ అయితే వస్తుంది ఈ సిటీ మొత్తాన్ని. మనమైతే హ్యాపీగా చూడొచ్చు. అండ్ చాలా స్లోగా వెళ్తుంది. 28 మినిట్స్ ఒక క్యాప్సూల్ అంటే అర్థం చేసుకోండి, ఒక రౌండ్ వేయడానికి. ఇలా పైకి వెళ్ళామండి. కింద చూస్తే చూడండి షిప్ ఎంత చిన్నగా కనిపిస్తుందో. అండ్ ఆ షిప్ అయితే నేను రికమెండ్ చేయనండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ. దాని మీద ఒక రౌండ్ వేస్తారంట సేమ్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఇది ఎంత దూరంలో ఉందో చూడండి. ఇక్కడ ఉందండి. వ్యూ మాత్రం సూపర్ అండి, చాలా బాగున్నాయి. అక్కడంతా కంటైనర్సే అనుకుంటా. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లగా వెళ్తుంది పైకి.
నేనైతే టైం ల్యాబ్స్ పెట్టాను. టైం ల్యాబ్స్ బట్టి మీకు చూపిస్తున్నాను ఎలా కనిపిస్తుందో వ్యూ మొత్తం. ఇలా ఉంటుంది. వ్యూ మాత్రం అదిరిపోద్ది. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ఫ్లైయర్ మాత్రం ఎక్కండి. ఇక మనం దిగే టైం అయితే వచ్చేసింది. ఇలా అయితే అయిపోద్ది. ఎక్కడ స్టాప్ అవ్వదు. స్లోగా వెళ్తుంది. మనం అదే గ్యాప్లో వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోవాలి. మేమైతే బాగా గెంతులు వేసుకొని వెళ్ళిపోయాము. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చి సన్సెట్లో వెళ్దాం అనుకున్నాము. మంచిగా నైట్ అయ్యే టైంకి మనం ఫ్లైయర్లో ఉంటే మంచి లైటింగ్స్ వస్తాయని చెప్పి. కానీ మేము టైం ఎస్టిమేషన్ తప్పైంది. మేము దిగిన తర్వాత నుంచి ఇక లైట్స్ అన్నీ వస్తూ ఉన్నాయన్నమాట. అంటే చీకటి అప్పుడైంది. మేమైతే కొంచెం రాంగ్ క్యాలిక్యులేషన్స్ వేసాము. అదొకటే కొంచెం ఫీల్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఫ్లైయర్ ఎక్కిన వాళ్ళైతే చాలా లక్కీ. ఆల్రెడీ ఒక ఫ్లైయర్ చూడండి వెళ్తుంది కదా పైకి. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిన తర్వాత ఇలా ఇస్తున్నారండి. అంటే మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. ఇక్కడే కాదు, ప్రతి దానికి మనం ఏ యాక్టివిటీ చేసినా బయటకు వచ్చేసరికి వాటికి సంబంధించిన చిన్న షాప్ ఉంటుంది. కాకపోతే కాస్ట్లీ కూడా, చూసుకొని కొనుక్కోవాలి. ఇక్కడ లైటింగ్స్ చూడండి ఎంత బాగుంది కదా. ఫ్లైయర్ ఇదిగోండి వెళ్తుంది. చాలా బాధగా ఉంది. కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక మేము కిందకి వెళ్ళిపోయాక చూస్తే ఇలా రాక్స్లా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి అయితే లోపలికి వెళ్ళాము. ఒక్కసారి చూడండి వ్యూ ఎంత ఫోటోజెనిక్గా ఎంత బాగా చేశారో. అన్నీ ఆర్టిఫిషియల్ లానే ఉంటాయి కానీ బాగుంటాయి. మంచి వ్యూ. ఫొటోస్ అయితే బాగా వస్తాయి. పగలైతే ఇంకా నీట్గా వచ్చేది. చీకటి అయితే అయిపోయింది. లోపల చేపలు కూడా ఉండేవండి. చేపలు అయితే కనిపించట్లేదు వీడియోలో. అయితే డైరెక్ట్గా అయితే చేపలు కనిపిస్తున్నాయి. ఇక చూడండి నేను ఇక్కడ హాయ్ చెప్తున్నాను. అక్కడ లోపల నుంచి అయితే మా ఆయన అయితే హాయ్ చెప్తున్నారు. అక్కడ ఎప్పుడు వెళ్ళారో తెలియలేదు. ఇక కాసేపటి తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లైట్ షో కోసం అండి. లైట్ షోది నేను వీడియో వేరేగా పెడతానండి, సెపరేట్ వీడియో. మీకు ఎల్లుండి కల్లా మళ్ళీ పోస్ట్ చేస్తాను. డే కంటే మనం నైట్ టైంలో చూస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బిల్డింగ్స్ నుంచి లైట్స్ అన్నీ కూడా వస్తాయి. చూడడానికి డైరెక్ట్గా మాత్రం లైటింగ్స్తోనే చాలా బాగుంది డే టైంలో కంటే. అంటే మనం ఒక ఏరియాకి డే టైంలో ప్లస్ నైట్ టైంలో కూడా ఉండేలా చూసుకోవాలి. అంత బాగుంది. దీన్ని ద హీలిక్స్ బ్రిడ్జ్ అంటారు. చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉంది. మొత్తం రెడ్ కలర్లో ఉంది. అలా ముందు చూస్తే మనకు మెరీనా బే సైన్స్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. మనం ఆఫ్టర్నూన్ వచ్చిన ఆర్ట్ సైన్స్ మ్యూజియం చూడండి ఎంత లైటింగ్స్తో కలకల్లాడిపోతుందో. ఇప్పుడైతే లైట్ షో కోసం అందరూ ఇలాగా వెయిట్ చేస్తున్నారు. ప్లేసెస్ కూడా పట్టేసుకున్నారు. కింద వైపు కూడా ఉంటారు జనాలు. పైన చూడండి ఎంతమంది ఎలా వెయిట్ చేస్తున్నారో లైట్ షో కోసం. అందరూ టైం కాగానే వస్తారు. లైట్ షో మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇక షో అయిపోయాక సేమ్ లిటిల్ ఇండియాకి వెళ్ళి నైట్ డిన్నర్ అయితే చేసేసాం. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే లిటిల్ ఇండియా వైపు ఇలా కనిపించింది. అక్కడ దీపావళి అయితే చేసుకుంటున్నారు. టపాకాయలు అయితే ఏం పేల్చరు, బట్ నార్మల్గా స్పార్కిల్స్ ఏవో ఉంటాయి గన్ను, దాంతో ఆడుకుంటున్నారు. వీడియో అయితే ఇంతే గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.